ఎప్పుడన్నా నీ పాప రూపాన్ని నువ్వు చూసుకున్నావా? దావీదు తన పాప రూపాన్ని చూశాడు. అయ్యో, నేనేనా ఇంత దారుణమైన పని చేసింది? పొరుగువాని భార్యను ఆశించడమే తప్పైతే ఆమెను ఆశించి ఆమెను చెరపటమే కాకుండా ఆమె భర్తను కూడా చంపించాను. నేనేనా ఇంత దుర్మార్గం చేసిందని ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఏమని అడుగుతాడో తెలుసా? నువ్వు నన్ను ముట్టొద్దయ్యా, ఈ సోపుతో నన్ను గడుగు అంటాడు. ఎందుకంటే నువ్వు ముట్టడానికి కూడా నేను అర్హుడిని కాను, నువ్వు నన్ను తాకి కడగటానికి కూడా యోగ్యుడి కాను, ఈ సోపుతో నన్ను గడుగు. అంత పవిత్రుణ్ణి, అంత నీచుణ్ణి, అంత దరిద్రుణ్ణి, అంత పాపిని దేవా, నేను మంచోడిని కాదు, నేను నీచుణ్ణి దేవా. నువ్వు నన్ను శాపానికి అప్పచెప్పటం న్యాయమే, నువ్వు నన్ను కష్టాలకు అప్పచెప్పటం న్యాయమే, నువ్వు నన్ను బాధలకు అప్పచెప్పటం న్యాయమే, ఎందుకంటే నేను మంచోడిని కాదు. ఎంత నిర్ణయం! తప్పు జరిగినా, పొరపాటు పడినా, తేడా పడినా ప్రవక్త వచ్చి గద్దించగానే ప్రవక్తను ఏదో చేయమని ఆజ్ఞాపించలేదు, అహంకారంగా ప్రవర్తించడం లేదు, కానీ పశ్చాత్తాపంతో అయ్యో నా పాపం నా దేవుడికి మరుగై ఉండలేదే, ప్రవక్తగా చెప్పి నన్ను నా దగ్గరికి పంపించాడా? అయ్యో దేవా, నీ గ్రంథంలో రాశావా నా పాపాన్ని? అయ్యో దేవా, నేను ఎంత పాపిని దేవా, ఇంత వికృతమైన పని నేనెట్లా చేశాను దేవా? నీ దావీదేనా ఇంత పని చేసింది? నీ దావీదేనా? అయ్యో దేవా అనుకుంటా పోయాడు.